మరి పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈద్ ముబారక్ జనకు మరి నిజంగా చాలా సంతోషం. ఒక మంచి సంప్రదాయంతో మరి ఈ యొక్క రంజాన్ పండుగ రోజు కానీ అంతకుముందు మీరు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు మరి అందరం కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకోవడం, మరి సామరస్యానికి ప్రతీకగా మనమందరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండడం ఎక్కడ లేదు, కేవలం మన భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ నెల రోజుల పాటు మీరు చేసినటువంటి ఈ యొక్క దీక్ష ఫలితాలన్నీ కూడా మిగిలిన 11 నెలలకు రావాలని ఆ అల్లాను మనం ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగా అంటే ఉపవాస దీక్ష అంటే కేవలం మనం మరి ఉపవాసం ఉండడం కాదు, మన మనసును నియంత్రించుకోవడం, అదేవిధంగా మన ఆత్మను పవిత్రం చేసుకోవడం, అల్లా జీవించినటువంటి మార్గంలో భక్తి శ్రద్ధలతో నడిచి సన్మార్గంలో నడుస్తూ పేదవారికి సహాయం చేయడం, భక్తి శ్రద్ధలతో ఉండడం, అదేవిధంగా మనకి ఏదైతే మరి కోపతాపాలు ఉంటాయో అవన్నీ కూడా నశింపజేసుకోవడం, ప్రశాంతంతో సహనంతో మనం ముందుకెళ్ళడం ఈ యొక్క ఉపవాస దీక్ష ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా జరిగి ఈరోజు మనము రంజాన్ పండుగ జరుపుకుంటున్న సందర్భం మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంప్రదాయం మనకు దాదాపు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఇదే రకమైనటువంటి సహకారాలు మీ నుంచి రావాలని, మీ కష్ట సమయంలో తప్పకుండా మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసి, పండుగ రోజు ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదని, ఎమ్మెల్యేగా నా నుంచి అయ్యేటువంటి సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసి, మీ అందరూ కూడా ఈ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.